నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఏపీహెచ్పీ కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరంలో ఘనంగా కుంభాభిషేకం. మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి రోజా. మదిరా రైల్వే స్టేషన్లో అస్తవ్యస్తం, పట్టించుకునే అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూడ పరిధిలోని పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో అభివృద్ధి చేసిన ఎంఐజీ ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్ల విక్రయానికి రెండో విడత ఈ వేలం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సూడ వైస్ చైర్మన్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గతంలో ఈ లాటరీ మొదటి విడత వేలం ద్వారా విక్రయించగా మిగిలిన ఫ్లాట్లను పారదర్శక విధానంలో భూ కొనుగోలు www.bookongolu.ap.in పోర్టల్ ద్వారా అమ్మకానికి ఉంచినట్లు స్పష్టం చేశారు. ఇందులో ఫేజ్ 1లో 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 106 ఫ్లాట్లు, ఫేజ్ 2లో 150 చదరపు గజాల ఫ్లాట్లు 174, అలాగే 200 చదరపు గజాల ఫ్లాట్లు 10 చొప్పున మొత్తం 290 ఫ్లాట్లు ఈ వేలానికి అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. షిరిడి సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ఘనంగా కుంభాభిషేకం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఏపీహెచ్బీ కాలనీలోని షిరిడి సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో మంగళవారం కుంభాభిషేకం మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మన్మథరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న వికలాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతులను తక్షణమే విడుదల చేసి వికలాంగులకు వివాహమైన మరుసటి రోజే ప్రోత్సాహక బహుమతి అందించే విధానాన్ని అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జైర్ బాబా గారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన, సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదైతే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి గతంలో 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఆ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఇంతవరకు వికలాంగుల సోదరులకు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఎవరైతే పెండింగ్లో ఉన్నటువంటి అంటే 1 లక్ష రూపాయలు శాంక్షన్ అయ్యి ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గరకు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వికలాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని ఈ రాష్ట్రంలో అందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము 2 లక్షల పెంచడం 2 లక్షల పెంచడం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల వివాహ ప్రోత్సాహ బహుమతి అనేది ఏ వికలాంగుల సోదరుడికి కూడా అందలేదు. మేము ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది, ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇంకా వేరే సకలాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలలో ముందస్తుగానే ఇస్తూ మరి వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి వివాహమై సంవత్సరాలు గడిచినా కానీ వికలాంగులకు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది, ఏ రోజైతే వికలాంగునికి వివాహం జరిగిందో మరుసటి రోజే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని వికలాంగుల సోదరులకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చర్యలు తీసుకొని వివాహం అయినటువంటి వెంటనే ప్రతి వికలాంగును కూడా మీరు ఇస్తున్నటువంటి 2 లక్షలు కాకుండా దాన్ని 10 లక్షలకు పెంచి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని అందించి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లలో కూడా ముఖ్యంగా వికలాంగులకు వివాహం అయితేనే మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కూడా వెంటనే పక్కన పెట్టి వివాహంతో సంబంధం లేకుండా ప్రతి వికలాంగును కూడా అర్హుడైనటువంటి ప్రతి వికలాంగును కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల పింఛను 6,000 రూపాయలకు పెంచాల్సిందే. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వాల్సిందే. వికలాంగులకు కూడా స్థానిక రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా మా సమస్యల మీద మేము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల మీద కనీసం గలం కూడా వినిపించట్లేదు. కాబట్టి చట్టసభలలో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తేనే మా బతుకులు బారుతాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి నిర్వహించి మా వికలాంగుల సమాజానికి రాజకీయ అవకాశాలు లేకుండా చేసిండు. అరే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో వికలాంగులకు రిజర్వేషన్ ఇస్తా
అని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను కొల్లగొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చలామణి అవుతూ వికలాంగుల సమాజాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలి. ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. వికలాంగుల సమాజానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా మీరు ఏదైతే వివాహ ప్రోత్సాహభామతి 2 లక్షల నుంచి 10 లక్షలకు వెంటనే పెంచి వికలాంగులకు వివాహమైనటువంటి మరుసటి రోజున అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించకుండా మా పట్ల నిరంకుశత్వ ధోరణి కనుక ప్రదర్శిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేస్తాం. అతి త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కూడా ముట్టడిస్తాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైనటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఉదయ్ బాబు గారికి, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని బలోపేతం చేస్తున్నటువంటి మా యొక్క గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా వికలాంగుల సంఘం సీనియర్ నాయకులైనటువంటి కృష్ణమూర్తి గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహం వివాహమైన వెంటనే ఇవ్వాలి. వికలాంగుల వివాహ ప్రోత్సాహం. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎస్ఐఆర్ ఫారంలో వివరాలు నమోదు చేసుకుని BLOలకు అందించారు. ములుగు జిల్లా వాల్జేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. దూడ ఉండాలి, చుడుతూ ఉండాలి, అంటే ఇస్తూనే మళ్ళీ రావాలని తీసుకుంటే మన వెళ్ళిపోయి స్వతహాగా వెళ్ళిపోయి ఆ పేరు కొనుక్కొని ఒక ఏజెంట్ కొనుక్కొని వాడేదంటే రీసైక్లింగ్ చేస్తున్నారు. మన పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు తీసుకోవట్లేదంటే రీసైక్లింగ్ ఎక్కువ దొరుకుతున్న ఉద్దేశంతో మనం రాజస్థాన్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి అన్నారు. అయ్యాలి ఇక్కడ మనం సర్వేలు అవుతాయా లేదా కూడా చూసి చెప్పండి వాళ్ళు. మీరు ప్రశ్నలు క్లియర్గా ఈ సమాజం ఆ సమాజానికి మనం ఇక్కడ చాలా వరకు హర్యానా మనకి సర్వేలో బతుకుతాయా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నీవు వెళ్ళవలసిందే, నీవు సర్టిఫై చేయవలసిందే కదా. ఈ సర్టిఫికేషన్ దొరుకుతాయి. అవి కూడా చూసి అలా కార్పొరేషన్ వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతుంది. పక్క రాష్ట్రాల్లో గేదెలు నిజంగా బతుకుతున్నప్పుడు రియాలిటీ ఉన్న వాళ్ళు మనం టార్గెట్ చేసుకొని తీసుకెళ్తాం. అలా ఉన్నప్పుడు మనం సర్టిఫై చేసి నిజంగా మీరు ఉంచుకుంటారా రీసైకిల్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS అనుబంధ విభాగమైన మాదిగ మహిళా సమైక్య జాతీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రధాన కేంద్రం విజయవాడలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. సమావేశానికి స్వాగత ఉపన్యాసం నంబూరి తబిత మాదిగ చేశారు. MMS జాతీయ నాయకురాలు JP లతా మాదిగ సభ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఉద్యమ నిర్మాణం, వివిధ సామాజిక వర్గాల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటి మీద భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను చేపట్టడం, అలాగే జాతీయ రాష్ట్ర స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసుకోవడం మొదలగు అంశాలు ఎజెండాగా చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మాదిగ మహిళా సమైక్య జాతీయ రాష్ట్ర జిల్లా నాయకులు, బీసీ ఆదివాసీ మహిళలు పాల్గొన్నారు. ధీరా రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంగణం రైల్వే క్వార్టర్స్కు వెళ్లే రహదారులు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే రహదారులన్నీ బురదమయంగా మారి నడిచి వెళ్లడమే కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే క్వార్టర్స్లో తాగునీటి పైపులు పగిలి చాలా రోజులు అయినా పట్టించుకోవడం లేదని, వాడుకోవడానికి, తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్న ప్రజలు, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన సికింద్రాబాద్ డివిజన్, విజయవాడ డివిజన్ అధికారులు ఒకరిపై మరొకరు బాధ్యత నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్వార్టర్స్లో నివసించే చిన్నారులు ప్రతిరోజు బురద రహదారుల మీదుగా పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందని, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే మహిళలు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కిందపడి ప్రాణాలు కోల్పోయిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నగరంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్న హైడ్రా మూసీ బాధితులు.
రంగనాథ్ గారు సస్పెండ్ చేసినందుకు గాను యశోద ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థకు గురై సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఐసీయూలో సందర్శించి వైద్యులతో మాట్లాడి వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గా చేస్తున్నాను. మా కొలీగ్స్ యూఎస్లో కూడా అడుగుతుంది. యాక్చువల్లీ యూఎస్ నుండి చాలా మంది ఫోన్ చేస్తుంది పల్మనరీ వైజ్ అయితే యూఎస్ 3 ప్లేసెస్, న్యూయార్క్ ఒకటి, క్లీవ్లాండ్ క్లినిక్ / మేయో క్లినిక్. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం బ్లడ్ ప్రెషర్ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వద్ద వైసీపీ విద్యార్థి యువజన విభాగాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్లినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు రెడీగా ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా, కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా, పేర్ని నాని గారిని పంపించమంటారా, బొత్స సత్యనారాయణని పంపించమంటారా, లేదా మహిళా నాయకురాలని పంపించమంటారా? ఈ మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడటానికని అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కనుక ఈ మెగా డిఎస్సిలో అవకతవకలు చేయకపోతే, మీకు సిగ్గు శరం ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ డిఎస్సి పోస్టులు అమ్ముకోలేదు అనుకుంటే సిబిఐ విచారణ చేయించండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ పర్సన్స్ కి ఇవ్వకుండా దొంగదారిన 420 జీవోతో ఇచ్చింది నిజం కాకపోతే సిబిఐ విచారణ చేయించమని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మహిళల జీవితాలతో చెలగాటమాడారు, వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, మహిళా విద్యార్థుల్ని ఈరోజు ఏ విధంగా మీరు దగా చేశారో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. ఈరోజు మీరు చేసిన ఈ దగానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అనర్హులైన వీళ్ల పోస్టులు క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళకి ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రిజైన్ చేసి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాలని ఎలా నిరూపించుకున్నారో ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకైన లోకేష్ తో రాజీనామా చేయిస్తేనే విద్యార్థి లోకం మిమ్మల్ని గౌరవిస్తుంది, నమ్ముతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ని వెంటనే అమలు చేసి 7,000 కోట్ల బకాయిలు తీర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.
అలాగే మీరు చూస్తే 3000 నిరుద్యోగ భృతి, ఒకటి ఉద్యోగం ఇవ్వండి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇప్పటికే 25 నెలలు అవుతున్నా ₹1 ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెడగాటమాడుతున్న మీకు నిరుద్యోగులే సమాధి కట్టే రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాను. అండ్ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఏ విధంగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఆ అన్యాయం జరిగిన వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు వేయండి అని కూడా హెచ్చరిస్తూ ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఈ మెగా డిఎస్సీలో అన్యాయం అయిపోయిన మరి అభ్యర్థులకి అండగా నిలిచిన యువతకి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఆయన వెనక అడుగులు వేయడానికి సైనికులైన మేమందరం కూడా ఎప్పుడూ అండగా ఉంటూ మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది మెగా డిఎస్సీ కాదు. జై జగన్, జై జగన్, జగనన్న గారి నాయకత్వం, జగనన్న గారి నాయకత్వం. 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలని 100 రోజుల్లో ఏ విధంగా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసి ఎంత న్యాయంగా చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారో మీరు చూశారు. ఈరోజు లోకేష్ 16,000 ఉద్యోగాలకు పెట్టిన డిఎస్సీ కూడా సక్రమంగా పెట్టలేక ఈరోజు పేపర్ లీకేజ్ చేయడమే కాకుండా 420 జీవో నంబర్ 47 తీసుకొచ్చి ఈరోజు ప్యాక్ ఆట ఆడేవాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారంటే ఎంత సిగ్గుచోట ఒకసారి చూసుకోండి. అలాంటి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మెగా డిఎస్సీ మీద సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాగునీరు సలహా సంఘం ఐఏబీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ప్రారంభమైన ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు ద్వారా 600 క్యూసెక్ల నీరు విడుదలైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జంగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఇరిగేషన్ ఈఎన్సీ నరసింహమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వ వీరబాబు, గోదావరి ప్రాజెక్టు చైర్మన్ ఎన్ సునీల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఎస్ఈ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితులను రైతుకి తెలియజేసి భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో మెంటల్గా ముందు ప్రిపేర్ చేయండి రైతాంగాన్ని. తర్వాత రైతు యొక్క ఆలోచనకు అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పడం జరిగింది. దానికోసమే ఇవాళ ఇక్కడ మనం సమావేశం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అధికారుల మీద కూడా మనం నెట్టేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏలేరు రిజర్వేర్ యొక్క పరిస్థితి, పూర్వపు ఏలేరు యొక్క పరిస్థితి కానీ అవగాహన ఉన్నటువంటి అధికారులు ఎవరు ఇక్కడ లేరు. నాకు తెలుసుంటే ఇరిగేషన్ అడ్వైజర్ గారికే కొంత అవగాహన ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఏ రకంగా ఏలేరుని ఆయకట్టును మేనేజ్ చేస్తామన్న దాని మీద. ఎందుకంటే ఈ దగ్గర నుంచి ఎస్సీ దగ్గర నుంచి ఈఎన్సీ దాకా ఇవాళ అడ్వైజర్ దాకా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఇది ప్రతి సంవత్సరం 24 టీఎంసీలు ఏలేరులో ఉన్నా మనం ఇబ్బంది పడుతున్నాం. పిఠాపురం థైరాయిడ్ పోతున్నాం, ఇవాళ బ్లడ్ స్టోరేజ్ ఉన్నా ఇబ్బంది పడుతున్నాం. దీనికి ఇవాళ ఉన్నటువంటి సమస్య ఇది సమస్య కాదు.
ఖచ్చితంగా మనం 53,000 ఎకరాలని కూడా పండించుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. పండించి తీరతాం. అందులో ఎక్కడ కూడా మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే దీనికి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడే మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టి దాని మీద పడుతుంది. ఇవాళ మన అదృష్టం కొద్ది మనకి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన ప్రాంతానికి. మరి దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా కానీ ఆలోచన చేసి కలెక్టర్ గారు దీని మీద ఇంజనీర్స్తో కానీ అనుకున్నటువంటి రైతులతో కానీ సమావేశం పెట్టి ఏలేరు సిస్టమ్ మీద శాశ్వత పరిష్కారం ఏంటి, దాన్ని ఏ రకంగా చేయాలి అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుని మనం ఆ బాధ్యతని మన డిప్యూటీ సీఎం గారు అభ్యర్థించినట్టయితే పరిష్కారం శాశ్వతంగా అవుతుందన్నది నా ఆలోచన, ఆశ. పోతే ఇప్పుడున్నటువంటి సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలనుకుంటే ఇక్కడ 50 రోజుల వరకు కూడా ఇప్పుడున్నటువంటి గోదావరి యొక్క పరిస్థితులను బట్టి మనకి పురుషోత్పట్టు ఎత్తుపోతల పథకం పూర్తి స్థాయిలో తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. అంటే ఒక 50 రోజులు మనం తిరిగిందంటే ఒక 2 టీఎంసీలు మనం అక్కడి నుంచి గోదావరి నుంచి మనం లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ కంటే కూడా 2 రకాలు. ఏదైతే ఇప్పుడు 1050 క్యూసెక్కుల వాటర్ను మనం లిఫ్ట్ చేస్తాం, దాని మీద లిఫ్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది రామవరం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర. ఈ 1050ని డివిజన్ చేసి ఒక 800 కృష్ణవరం దగ్గర నుంచి ఏలూరులో డైరెక్ట్గా. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరులోకి అనుసంధానించే సూయిస్ నిర్మాణ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మంగళవారం కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏలేరు గోదావరి అనుసంధాన్ సూయిస్ నిర్మాణం ప్రారంభమైంది. అనంతరం వైసీపీ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు వేగవంతమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను, ఏలేరు కిర్లంపూడి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్, జంగంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్, జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బొడ్డెట్ల సుబ్బారావు, అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఏపీహెచ్పీ కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరంలో ఘనంగా కుంభాభిషేకం. మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, రోజా. మదిరా రైల్వే స్టేషన్లో అస్తవ్యస్తం, పట్టించుకునే అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.